అక్టోబర్ 28 ప్రత్యేక నైపుణ్యం సాధించడం. చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14 వరకు. సహోదరులారా, నేనిదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పి 3:13-14 1871లో సంభవించిన షికాగో అగ్ని ప్రమాదం అనే విషాదానికి ముందు డిఎల్ మోడీ గారు ఆదివారం బడి ప్రచారం, వైఎంసిఏ కార్యకలాపాలు, సువార్త సమావేశాలు మరియు అనేక ఇతర కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. కానీ అగ్ని ప్రమాదం తర్వాత ఆయన పూర్తిగా సువార్త సేవకే అంకితమవ్వాలని నిశ్చయించుకున్నారు. నేను ఒకే ఒకటి చేస్తాను అనేది ఆయనకు వాస్తవంగా మారింది. దీని ఫలితంగా కోట్ల మంది ప్రజలు సువార్తను విన్నారు. విశ్వాసులు ఒకే పనిని బాగా చేయడానికి తమను తాము అంకితం చేసుకోవాలి. ఏ క్రీడాకారుడు కూడా అన్ని పనులు చేయడం ద్వారా విజయం సాధించడు. అతను ఒకదానిలో నైపుణ్యం సాధించడం ద్వారా విజయం సాధిస్తాడు. ఏకాగ్రత కలిగి తమ లక్ష్యంపైనే దృష్టి నిలిపి ఏది తమ ధ్యాస మళ్లింపనివ్వకుండా చూసుకునేవారే విజేతలుగా ఉంటారు. వారు తమ పిలుపునకు పూర్తిగా అంకితమైన వారు. గోడ నిర్మాణం చేసిన గవర్నర్ నెహెమ్యాలా వారు పరధ్యానం కలిగించే ఆహ్వానాలకు నేను ఓ గొప్ప పని చేస్తున్నాను గనక ఆపలేను అని జవాబిస్తారు. నెహెమ్యా 6:3. ఏకాగ్రతే శక్తికి రహస్యం. ఒక నదిని దాని గట్లు దాటి పొంగి పొర్లనిస్తే దాని చుట్టూ ఉన్న ప్రాంతం చిత్తడిగా మారుతుంది. కానీ అదే నదికి ఆనకట్ట కట్టి అదుపు చేస్తే అది శక్తికి ఓ వనరుగా మారుతుంది. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీ పరిచర్య యొక్క ప్రత్యేకత ఎలా ఉంది? ఆ పని పట్ల మీరెంత అంకిత భావంతో ఉన్నారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.